అభిషేక్ శర్మ ఫియర్లెస్ బ్యాటింగ్తో ఎస్ఆర్హెచ్కు ప్లస్ పాయింట్ కానున్నది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సిక్సర్లు కొట్టడంలో అతడు ముందుంటాడు. పవర్ ప్లే తర్వాత సైతం వేగంగా ఇన్నింగ్స్ను ప్రారంభించడం మొదలుపెడతాడు. అలాగే మరో ఓపెనర్ అయిన ట్రావిస్ హెడ్ సైతం బ్యాటింగ్లో సన్రైజర్స్ హైదరాబాద్కు కీలకం కానున్నాడు. వేగంగా ఆడి పరుగుల స్కోరును ముందుకు నడిపిస్తాడు ట్రావిస్ హెడ్. అయితే యార్కర్లను సరిగ్గా ఎదుర్కోగలిగితే ట్రావిస్ హెడ్కు తిరుగులేదని మ్యాజిక్ క్రికెటర్లు అంటున్నారు. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఇషాన్ కిషన్ రాకతో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మరింత బలంగా కనిపిస్తుంది. అయితే ఇషాన్ కిషన్ వన్డౌన్లో బ్యాటింగ్ దిగితే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఎందుకంటే ఇషాన్ కిషన్ చాలా డేంజరస్ బ్యాట్స్మన్ అని అన్నాడు. ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లు గనక రాణిస్తే మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తిరుగుండదని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ అయిన యాడమ్ గిల్క్రిస్ట్ అంటున్నాడు. ఎందుకంటే ఇషాన్ కిషన్ చాలా డేంజరస్ బ్యాట్స్మన్ అని అన్నాడు. అలాగే ట్రావిస్ హెడ్, అలాగే అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి చాలా డేంజరస్ ప్లేయర్లు ఉన్నారని అన్నాడు. వీళ్ళు గనక క్రీజులో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని యాడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. అలాగే తెలుగు ఆటగాడైన నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేయగల సత్తా అతనికి ఉందని అన్నాడు. అలాగే బౌలింగ్లో కూడా రాణిస్తాడు. ఎలాంటి సమయంలోనైనా బ్యాటింగ్కు వస్తే మాత్రం పరుగుల వరద పారించడం ఖాయమని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ అయిన యాడమ్ గిల్క్రిస్ట్. అలాగే మిడిల్ ఆర్డర్లో క్లాసెన్ జట్టుకు కీలకం కానున్నాడు. క్లాసెన్ మాత్రం క్రీజులో ఉంటే మాత్రం ఈజీగా సిక్స్లు కొట్టడం ఖాయమని అంటున్నాడు. అలాగే ఆస్ట్రేలియా ప్లేయర్ అయిన పాట్ కమిన్స్ కెప్టెన్గా ఉండడం ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చే విషయమని చెప్పుకొచ్చాడు.